మంచు మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలేర్పడ్డాయి. దీనిలో భాగంగానే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మోహన్ బాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న గొడవల కారణంగానే మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబు భార్య ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన, ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు.